మన సౌర కుటుంబంలో గ్రహాలు ఎన్ని అనగానే ఎవరైనా టక్కును చెప్పే ఆన్సర్ నవగ్రహాలు అని. ఇప్పుడు కాదు, ఈ నెంబర్ పురాతన కాలం నుండి అందరూ వినేదే. అయితే ఈ మధ్య మనమందరం అనుకున్నట్లు ప్లూటో అనే చివరి చిన్న గ్రహమే కాదంటూ శాస్త్రవేత్తలు తేల్చేశారు. మరి కనిపించకుండా పోయిన ఆ 9వ గ్రహం మాటేంటి? ఈ డౌట్తోనే పరిశోధకులు వెతుకులాట మొదలవగా ఇప్పుడు ఆ గ్రహం మానవాలు దొరికినట్లే కనిపిస్తోంది. ఇంతకీ ఎక్కడ ఆ నవగ్రహం? నవగ్రహ పూజలు మనందరికీ తెలిసిందే. తాత ముత్తాతల కాలం నుండి నడుస్తోన్న నమ్మకం అది. అయితే సడన్ గా 9వ గ్రహం ఇంకా కనుక్కోవాల్సి ఉందంటే అర్థమేంటి? మరిప్పటి వరకు చేసిన నవగ్రహ పూజల్లో 9వ గ్రహంగా దేన్ని తీసుకున్నారు అంటే అది వేరే కథ. ఏదేమైనా ఇప్పుడు 9వ గ్రహం ఆచూకీ దొరికినట్లే కనిపిస్తోంది. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనే 9 గ్రహాలే నవగ్రహాలనే కాలం కొన్నేళ్ల క్రితం మారింది. గతంలో గ్రహానికున్న లక్షణాలు లేవంటూ ప్లూటోను ఆ లిస్టులోంచి తీసేశారు. కొన్నేళ్ల కిందట శాస్త్రవేత్తలు గ్రహాలకు సంబంధించిన గుర్తింపుకు దాని పరిమాణం, ఆకృతి, కక్ష్య తదితర నిబంధనలు రూపొందించారు. ఈ లక్షణాల్లో కొన్నింటికనుగుణంగా ప్లూటో లేకపోవటంతో దాన్ని గ్రహాల లిస్టు నుంచి తొలగించి మరుగుజ్జు గ్రహాల జాబితాలు అంటే డ్వార్ఫ్ ప్లానెట్గా పరిగణించారు. ఖగోళ శాస్త్రవేత్తలు 1990ల ప్రారంభంలో సౌర కుటుంబంలోని నెప్ట్యూన్కు మించిన ఖగోళ పదార్థాలను కనుగొన్నారు. వీటిని ట్రాన్స్ నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు. ఇవి సౌర వ్యవస్థ అంచున ఉన్న కైపర్ బెల్ట్ను కలిగి ఉంటాయి. కైపర్ బెల్ట్ అనేది మన సౌర వ్యవస్థలో ఒక భాగం. ఇది సూర్యుని నుండి దాదాపు 30 నుండి 50 ఖగోళ యూనిట్ల దూరంలో విస్తరించి ఉంది. 2005లో మరుగుజ్జు గ్రహమైన ఎరిస్ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది దాదాపుగా ప్లూటోతో సమానమైన పరిమాణంలో ఉంది. కానీ దీన్ని గ్రహంగా పరిగణించరాదనే వాదన బలపడింది. సమయం గడిచే కొద్దీ శాస్త్రవేత్తలు విశ్వమంతటా గ్రహాలు సమృద్ధిగా ఉన్నాయని కనుగొన్నారు. దీంతో అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సమాఖ్య 2006లో గ్రహం అనే పదానికి సరికొత్త నిర్వచనం అవసరమని నిర్ణయించింది. సౌర వ్యవస్థలోని గ్రహం నిర్వచనం కోసం వారు 3 ప్రమాణాలను సూత్రీకరించారు. ఒక గ్రహం అనేది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలి. అది తప్పనిసరిగా గురుత్వాకర్షణ శక్తి కలిగి గుండ్రంగా ఉండాలి. అలాగే ఆ గ్రహం తన కక్ష్యలోని శిథిలాల మార్గాన్ని క్లియర్ చేయటానికి సొంత గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉండాలి. ఈ సూత్రం ప్రకారం ప్లూటో మొదటి 2 ప్రమాణాలను కలిగి ఉంది. 3వ లక్షణం దానిలో లేదు. అందుకే ప్లూటో ఏరిస్లతో పాటు ఇతర ట్రాన్స్ నెప్ట్యూనియన్ పదార్థాలను మరుగుజ్జు గ్రహాలు అంటే డ్వార్ఫ్ ప్లానెట్లుగా వర్గీకరించారు. ఈ పరిణామం తర్వాత సౌర వ్యవస్థలో గ్రహాలు ఎన్ని అనే దానికి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు 8 అని చెప్పాల్సొచ్చింది. ఇంతకు మించి ఏమున్నాయనే విషయానికొస్తే ప్రస్తుతం శాస్త్రవేత్తలు ధృవీకరించిన ఎక్సో ప్లానెట్ల సంఖ్య 5000కు పైగానే ఉంది. అందులో ఏది మన 9వ ప్లానెట్? ఖగోళ శాస్త్రవేత్తలు సౌర వ్యవస్థలో అంతుచిక్కని ఈ 9వ గ్రహం దాగి ఉండొచ్చని చెబుతూనే ఉన్నారు. ఇది పాలపుంత గెలాక్సీలో మన భూగ్రహం పరిమాణంపై మరింత వెలుగునిస్తుందని అంటున్నారు. అయితే మన సౌర వ్యవస్థ అంచున ఉన్న అంతరిక్ష పదార్థాల వివరించలేని కదలిక ఆధారంగా ఈ ఊహాజనిత 9వ గ్రహం దశాబ్దాలుగా శాస్త్రవేత్తల పరిశోధనలోనే ఉంది. మరుగుజ్జు గ్రహమైన ప్లూటో కక్ష్యను దాటి సౌర వ్యవస్థ అంచున ఉన్న కొన్ని వస్తువులు ఈ నవగ్రహం చుట్టూ లాగబడుతున్నట్లుగా ప్రవర్తిస్తున్నాయని పరిశోధకులు గమనించారు. కాగా అదే మనం వెతుకుతున్న మరొక గ్రహం కావచ్చనే వాదనలు పెరిగాయి. ఈ గ్రహాన్ని కనుక్కోవటం వల్ల శాస్త్రవేత్తలు సౌర వ్యవస్థ నిర్మాణం, పరిణామ ప్రక్రియలను బాగా అర్థం చేసుకోవటానికి సహాయపడుతుందని భావిస్తున్నారు.
ఖగోళ శాస్త్రవేత్తలు హవాయిలోని పనోరమిక్ సర్వే టెలిస్కోప్ ర్యాపిడ్ రెస్పాన్సెస్ సిస్టమ్ నుండి డేటాను అంచనా వేస్తున్నారు. ఈ గ్రహాన్ని కనుక్కోటానికి హలీకాల అబ్జర్వేటరీలో ఉన్న సహకార ఖగోళ పరిశీలన వ్యవస్థను వినియోగిస్తున్నారు. ఇప్పుడు పరిశోధకులు మునుపటి అధ్యయనాల నుండి అంచనా వేసిన 5,000కు పైగా ఎక్సో ప్లానెట్లలో దాదాపు 80% సంభావ్య స్థానాలను తొలగించారు. దీని ద్వారా ఈ ఊహాజనిత గ్రహం ఎక్కడ ఉంటుందనే సాధ్యమైన స్థానాలను తగ్గించారు. అలా నవగ్రహ స్థానంపై ఒక అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు.